లా రాంబ్లా వాకింగ్ స్ట్రీట్ అండి ఇది. చూడండి క్రౌడ్ అంతా ఎలా ఉన్నారు. ఇదే ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, అవి అక్కడ లైన్లో ఉండి చేయెత్తుతున్నారు చూడండి. ఎందుకు లైన్లో నుంచున్నారు? షాపింగా? ఇంతమంది ఉన్నారా? రేపు పొద్దున అయితే మీది. ఇక్కడ చూస్తున్నారు ఇది ట్యాప్ వాటర్. ఇది అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి దాహం వేస్తే ఇక్కడ ఇలా వాటర్ తాగుతూ ఉంటారు. మన మూవీస్ లో కూడా మీరు చూస్తూ ఉంటారేమో, హీరోయిన్స్ అలాగా కొన్ని ట్యాప్ బటన్ ప్రెస్ చేసి వాటర్ తాగటం, అది అలాగా ఇదొక స్టైల్, ఇదొక ట్యాప్ వాటర్ లాగా. ఇంకా ఈ స్ట్రీట్ లో వీళ్ళు ఇక్కడ ప్లేస్ లో పెట్టుకుని అమ్ముతున్నట్టు పర్సెస్ అవన్నీ చూడండి, స్ట్రీట్ బ్యాగులు, పౌచెస్. మన ఇండియాలో కూడా స్ట్రీట్లో ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా, అలాగండి ఇది. చాలా మంది వచ్చి కొనుక్కెళ్తున్నారు ఇక్కడ. వీళ్ళు చూడండి తాళ్ళతో పట్టుకున్నారు, మరి ఎందుకో ఏంటో. అంటే 4 కార్నర్స్ లో తాళ్ళతో పట్టుకొని ఉన్నారు వీళ్ళు. రేపు ఇక్కడ హ్యాలోవీన్ డే అంటండి, అందరూ ఆ గెటప్లో వస్తారంట. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలంట, సమ్ చాక్లెట్స్ కానీ ఏమైనా. ఈరోజు నుంచి ఒక్కొక్కరు రెడీ అవుతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దామని చెప్పి వాళ్ళని. హ్యాలోవీన్ గెటప్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఏంటి, ఈ ఫారినర్స్ ఎస్పెషలీ ఈ స్పెయిన్ వాళ్ళు. ఇక నేను ఇప్పుడు ఒక స్ట్రీట్లోకి వెళ్తున్నాను. ఈ స్ట్రీట్లో అంటే రకరకాల వాళ్ళు ఉంటారంట, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారంట. చూడండి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ. ఈ లొకేషన్ చూసారు కదండి, ఇక్కడ మేము బాద్షా సాంగ్ చేసాం, యువ మై డార్లింగ్ సాంగ్ చేసామండి ఈ లొకేషన్లో. అంటే మేము చేసింది డే టైము, ఇది నైట్ టైము. ఇది మెరీనా బే అంటారండి పోర్ట్ ఇది. అంటే ఇక్కడ అన్ని అవతల ఉన్నాయి రెస్టారెంట్స్. నువ్వు అటు వెళ్దాం అనుకునే కొన్ని పబ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా టైం ఉంది, అందుకని మేము ఇటు సైడ్కి వచ్చాం. ఒకసారి చూడండి మెరీనా బే. ఇదంతా సీ ఏరియా అండి, ఇక్కడ వీళ్ళు పార్క్ చేశారు. ఇక చూడండి రిక్షా భలే గమ్మత్తుగా ఉంది కదా. మన దగ్గర రిక్షాలు తగ్గినాయి, ఇక్కడ రిక్షాలు పెరిగినాయి. ఊరికే సరదాగా అంటున్నాను. ఇక్కడ నైట్ లైఫ్ 12కి స్టార్ట్ అయిద్దండి సరదాగా. అంటే ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దామని ఇటు వచ్చాం. హ్యాలోవీన్ డే రేపు అయితే ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ అయిందండి వీళ్ళకి సెలబ్రేషన్స్. యాక్చువల్గా రేపు హ్యాలోవీన్ డే అండి, హ్యాలోవీన్ పార్టీ. అందరు గెటప్లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్తున్నాం పబ్లోకి. జనాలంతా క్యూలో ఉన్నారు, ఎప్పుడు వెళ్ళలేదు. ఈ అమ్మాయి చూడండి చెవులు ఎలా ఎంత పెద్దగా ఉన్నాయో.
ఈరోజు యూరోప్ లోనే బిగ్గెస్ట్ పార్టీ అంట. అదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ. ఇదిగో మోనికా డ్రైవర్. మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయ్యాం మార్నింగ్. ఊరికే చిన్న షాపింగ్ చేద్దామని బయటకు వస్తున్నాం. బార్సిలోనాలోనే పెద్ద యాపిల్ స్టోర్ అంట, దాంట్లోకి వెళ్ళి చూస్తానికి. ఇది ప్లఫా కెతాలోనియా అంటండి. మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ స్కేటింగ్స్ చేస్తారంట, సైక్లింగ్ చేస్తారు. గ్రౌండ్ చాలా స్మూత్ గా ఉంటుంది. రమ్లాస్ ఇంకో పిల్లలు కూడా, పిల్లలు కాదు పెద్దోళ్ళు, సైకిల్ మీద వస్తా ఉన్నారు. Shall we go there? Yeah, we go there. I show you. This is Apple Store. Okay. This is the insurance building. This is the mall, El Corte Inglés. Okay. And there is Fontanella Street. There is the Ramblas Street. And here is Master. ఇదంతా చెప్తుంది మీకు. She's Monica. Yeah, the police, local police. This police is just for the cars or the traffic, for traffic. Oh, this police. Yeah, control the traffic. If you cross in red, they can say something to you because they check the security on the city. Okay. Also, if you do something stupid, they can come and stop you. Okay, okay. చాలా పాపులర్ అంటండి. అన్ని స్టోర్స్ ఎక్కువ ఉంటాయంట, అన్ని బ్రాండెడ్ స్టోర్స్. ఇగో ఇప్పుడే రెడ్ పడి నీళ్ళు వచ్చేస్తున్నారు. Now we can cross. ఓకే, గ్రీన్ పడింది. ఇప్పుడు మీరు రోడ్ క్రాస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ, and this is a taxi. Look, the cabs. లోకల్ టాక్సీ. They are in black and yellow. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ ఎంత స్పీడ్ వచ్చినా, అంటే ఒకవేళ గ్రీన్ లో లేకుండా రెడ్ లో ఉన్నప్పుడు వచ్చినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ వెహికల్స్ ఆపు మరి జనాలు పంపిస్తారు. అంటే అదొక రూల్ అండి. చాలా మంచి గుడ్ థింగ్ కదండి. ఎవరు మనం అదే మన దగ్గర ఎదురొచ్చారు కదా, ఇంట్లో మార్నింగ్ ఇంట్లో చెప్పొచ్చావా అని తిడతారు. ఇక్కడైతే అలా కాదు, అలా ఆగి మరి ఆయన పంపించి అప్పుడు వస్తారు. ఆ స్ట్రీట్లో జనాలు టూ మచ్ ఉంటారంట.
జనాల్ని వెళ్ళాలంటే ఇరుక్కొని వెళ్ళి ప్లీజ్ సైడ్ 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 అని వెళ్ళాలి. And you have to have your wallet here with you because if not they everything. వీళ్ళు బాగా ఎక్స్ప్రెసివ్ అండి, ఎంత బాగా క్లియర్గా చెప్తుంది చూసారా. ఈ స్ట్రీట్ అండి. ఈరోజు కొన్ని స్టోర్స్ ఓపెన్ చేశారు, కొన్ని స్టోర్స్ క్లోజ్ ఉన్నాయి. Master is walking on Pelayo Street. చాలా చల్లగా ఉందండి, చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ కూడా. జనాలు ఉంటే కూడా కచ్చ మాట్లాడి ఏం అర్థం కాదు. వెళ్తుంటే అంటే మంచి చల్ల గాలి వస్తుంది. స్ట్రీట్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుందండి వాక్ చేయడానికి. యాక్చువల్లీ ఇక్కడ ఎండ ఉంటుందండి, ఎండ ఉన్నా సరే అంత ఇది అనిపించదు, ఎందుకంటే మనకి చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎండున్నా బాగా ఒక్కపోయటం అలాంటివి అయితే ఏముండదు ఇక్కడ. బస్ అండి, పైన ఓపెన్ టాప్. గ్రాంబియా అంట, అంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇది. బార్సిలోనా దాటి మేము ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్తాం. మనం ఇండియన్స్ కదండి, ఇక్కడ మనం ఏం పర్చేస్ చేసినా మనకి ట్యాక్స్ ఫ్రీ వస్తుందండి. అంటే మనం ఇక్కడ వాళ్ళకైతే వీళ్ళు ట్యాక్స్ ఛార్జ్ చేస్తారు. మనం ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేది కొన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ట్యాక్స్ ఫ్రీ రిసిప్ట్ అడగాలి. ఆ ట్యాక్స్ ఫ్రీ రిసిప్ట్ మనకి ఇస్తారు. అది తీసుకుని మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇస్తే మనకి అమౌంట్ అంటే సంథింగ్ అంటే 10% 20% అంటే ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు, ఎగ్జాక్ట్గా తెలియదు కరెక్ట్గా. 10 to 20% లోపు మనకి క్యాష్ రిటర్న్ వస్తుందండి. మనకి చాలామంది తెలుసు అనుకోండి, ఎవరికైనా తెలియకపోతే తెలిసిద్ది అన్నట్టు నేను చెప్తున్నాను. ఎవరైనా యూరోప్ వచ్చినా దుబాయ్ వెళ్ళినా ఎక్కడైనా ఇది ఉంటుందండి ట్యాక్స్ ఫ్రీది. ట్యాక్స్ ఫ్రీ దగ్గరికి వెళ్ళి ఈ అమౌంట్ క్యాష్ బ్యాక్ తీసుకున్నాను. షూటింగ్ అయిపోయిందండి, హైదరాబాద్